నమ శివాయ. శ్రీ శివాయ గురవే నమ. ఓం నమ శివాయ. శ్రీ శివాయ గురవే నమ. పరశు శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠమునందు బాలయోగి భగవాన్ శ్రీ ఈశ్వర మహాదేవ్ గారి దివ్య సందేశములతో ఆగస్టు నెలలో 19వ తారీఖున అక్కడ స్వయంభుగా వెలిసిన పరమశివుని వార్షిక మహోత్సవములు వేడుకలు జరుగును. కనుక అందరూ అక్కడికి వచ్చి ఆ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనవచ్చును. అక్కడ యజ్ఞము అవి చేస్తారు. ఆ యజ్ఞంలో వేసే సమిధలు అవన్నీ వాటి వలన దానిలో నుంచి వచ్చే పొగ వలన మనకి పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చి మనం అందరము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటాం. అందులో అగ్నిలో నుంచి వచ్చే ప్రసాదము, విభూది అనబడే ప్రసాదము మనం బాలయోగేశ్వర గురువు గారి చేతుల మీదుగా కూడా తీసుకొని మనం ఉపయోగించుకొనవచ్చును. పరశు శిఖర క్షేత్రమునందు ఎలా వెళ్ళాలంటే భక్తులందరూ ఆహ్వానితులే కనుక మీరు ఎలా వెళ్ళాలంటే ఈ హోమంలో పాల్గొనే భక్తులందరూ నూతన వస్త్రములు పట్టుబట్టలు కట్టుకొనవలెను. అలా అయితేనే యజ్ఞంలో కూర్చోడానికి వీలుగా ఉంటుంది. పరశు శిఖర క్షేత్రమునకు ఎలా వెళ్ళాలి అంటే నిర్మల్ బస్సు ఎక్కి వెళ్ళాలి, లేదా ఆదిలాబాద్ బస్సు ఎక్కి నిర్మల్లో దిగి అక్కడి నుండి సారంగపూర్ ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళవచ్చును. గ్రామం నుండి దిగి కుడివైపున హనుమాన్ నగర్ వెళ్ళాలి. అక్కడ నుండి కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. లేదా ఎక్కువ మంది భక్తులు ఉంటే నిర్మల్ నుండి హనుమాన్ నగర్ వరకు వెళ్ళవచ్చును. రైలు మార్గం కూడా ఉన్నది వెళ్ళేవారికి. నిజామాబాద్లో దిగి నిర్మల్లో బస్సు ఎక్కాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీకు పరశు శిఖర క్షేత్రానికి మీకు చెప్తారు. కనుక మీరు వెళ్ళి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని గురువు గారి ఆదేశం ప్రకారం నేను చెప్తున్నాను. మరొకసారి ఆ పరశు శిఖర ఈశ్వర క్షేత్రము ఎలా వెళ్ళాలో మీకు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లేని ఎడల మీరు అడ్రస్ కాగితం మీద రాసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు, మీరు ఆందోళన పడరన్నమాట వెళ్ళటానికి. అందుకని నిర్మల్ బస్సు ఎక్కి లేదా ఆదిలాబాద్ బస్సు ఎక్కి నిర్మల్లో దిగి అక్కడ నుండి సారంగపూర్లో ఆటోలు బస్సులు ఉంటాయి. గ్రామం నుండి దిగి కుడివైపున హనుమాన్ నగర్ వెళ్ళాలి. అక్కడ నుండి కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. లేదా ఎక్కువ మంది భక్తులు ఉంటే నిర్మల్ నుండి హనుమాన్ నగర్ వరకు రైలు మార్గంకు వెళ్ళవచ్చును. శిఖర ఈశ్వర క్షేత్రం ఎలా వెళ్ళాలి అంటే నిర్మల్ బస్సు ఎక్కాలి, లేదా ఆదిలాబాద్ బస్సు ఎక్కి నిర్మల్లో దిగి అక్కడ నుండి సారంగాపూర్లో ఆటోలు బస్సులు ఉంటాయి. జాంగ్రామ్ నందు దిగి మీరు కుడివైపున హనుమాన్ నగర్ వెళ్ళాలి. అక్కడ నుండి మీరు కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. ఎక్కువ మంది భక్తులు ఉంటే నిర్మల్ నుండి హనుమాన్ నగర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆటోలు చేసుకొని వెళ్ళవచ్చును. గ్రామము పక్కన కుడివైపునే హనుమాన్ నగర్ ఉంటుంది. అక్కడ నుండి మీరు వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఆటోలోనూ వెళ్తేనే మీరు చిన్నపిల్లలతోనూ పెద్దవాళ్ళతోనూ ఇబ్బంది పడకుండా ఉంటారు. అలా వెళ్ళండి. ఎక్కువ మంది భక్తులుంటే నిర్మల్ నుండి హనుమాన్ నగర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మార్గం గుండా వెళ్ళాలి అనుకునేవారు నిజామాబాద్లో దిగి నిర్మల్ బస్సు ఎక్కాలి. అక్కడి నుంచి మీరు వెళ్ళవచ్చును. ఈ అవకాశమును వినియోగించుకొని మీరందరూ బాలయోగి భగవాన్ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. యజ్ఞంలో పాల్గొని మీరు నవగ్రహ శాంతులు అన్నీ కలిగి మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని ఈ బాలయోగి ఈశ్వర గారి సందేశము. కనుక భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని
మీరు వెళ్ళవలయును. అదీనుగాక ఒక్క మనవి ఏమిటంటే, మీరు తప్పకుండా మంచినీరు తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే పెద్దవారు చిన్నపిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి దాహం వేసిన దోవలో మీరు ఇబ్బంది పడరు. అదీగాక బిస్కెట్ అలాంటివి ఏమైనా తినేవి తీసుకెళ్ళినా కూడా మంచిదేను. అన్ని జాగ్రత్తలతోనూ వెళ్తే దోవలో మీరందరూ ఇబ్బంది పడకుండా ఉంటారు కదా, అందుకని మీకు చెబుతున్నాను. మీకు ఒకవేళ ఇది నేను చెప్పింది గుర్తు లేకపోతే మీరు ఇది విని మీరు కాగితం మీద రాసుకొని ఈ అడ్రస్తో మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళవచ్చును. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా మీరు అందరూ వెళ్ళాలని మహారాజు గారి ఆశీర్వచనంతో చెప్తున్నాను మీకందరికీ. జై పరశు శిఖర్, జై పరశు శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠం. హర హర మహాదేవ.